నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శ్రీనివాస్ బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతి జిల్లా పర్యటనకు జగన్ ఎడ్యుకేషన్ సమ్మిట్ లో పాల్గొనున్న సీఎం. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి ఆర్టీసీ ఉద్యోగులు గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని ఆవేదన. గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం. నిధులు పక్కదారిని మళ్లించిన వారిని విచారించనున్న అధికారులు. మేడిగడ్డ బ్యారేజ్ అంశంలో భారీ స్కామ్. 3,000 కోట్ల ప్రజాధనం వృధా అయిందన్న విజిలెన్స్. నేడు 5 జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీ. క్షేత్రస్థాయి భూ సమస్యలపై ఆరా. బులెటిన్ డీటెయిల్స్ చూసుకుంటే కాసేపట్లో 5 జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీ సమావేశం కానుంది. నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, రంగారెడ్డి కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ధరణి నిర్వహణ, భూముల రిజిస్ట్రేషన్ పై ఉన్న సమస్యలపై వివరాలతో రావాలని కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశించారు. ఎంపిక చేసిన గ్రామాలు, మండలాల్లో ధరణి మాడ్యూల్ శాంపిల్ చెక్ చేయనుంది కమిటీ. కలెక్టర్ల నివేదికలను పరిశీలించిన తర్వాత ఎంపిక చేసిన ప్రాంతాలకు వెళ్లి భూ సమస్యలను అధ్యయనం చేయాలని ధరణి కమిటీ భావిస్తుంది. లోక్సభ ఎన్నికలకు ముందే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చేందుకు కమిటీ కసరత్తు చేస్తోంది. కాసేపట్లో 5 జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీ సమావేశం కానుంది. నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, రంగారెడ్డి కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ధరణి నిర్వహణ, భూముల రిజిస్ట్రేషన్ పై ఉన్న సమస్యలపై వివరాలతో రావాలని కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశించారు. ఎంపిక చేసిన గ్రామాలు, మండలాల్లో ధరణి మాడ్యూల్ శాంపిల్ చెక్ చేయనుంది కమిటీ. కలెక్టర్ల నివేదికలను పరిశీలించిన తర్వాత ఎంపిక చేసిన ప్రాంతాలకు వెళ్లి భూ సమస్యలను అధ్యయనం చేయాలని ధరణి కమిటీ భావిస్తుంది. లోక్సభ ఎన్నికలకు ముందే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చేందుకు కమిటీ కసరత్తు చేస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, ధరణి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇప్పటి వరకు ధరణి సమస్యలపై 3 సార్లు సమావేశమైంది. ఇక ఈ రోజు ఏదైతే సచివాలయంలో 5 జిల్లా కలెక్టర్లతో ఈ రోజు ధరణి కమిటీ సమావేశం కానుంది. ముఖ్యంగా సిద్దిపేట, రంగారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఖమ్మం, వరంగల్ కలెక్టర్లకు ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పి ఇప్పటికే వారికి సమాచారం కూడా ఇచ్చారు. ముఖ్యంగా ఏదైతే ధరణిలో ఉన్నటువంటి సమస్యలు గతంలో మంత్రివర్గ ఉప కమిటీ సూచించినటువంటి ఏదైతే సమస్యల పరిష్కారానికి మార్గాలు ఉన్నాయో అనంతరం జరిగినటువంటి పరిణామాలు వీటన్నిటిపైన ఇప్పుడు ధరణి కమిటీ అధ్యయనం చేస్తోంది. అందులో భాగంగా ఈ రోజు సచివాలయంలో ఈ ధరణి కమిటీ 5 జిల్లా కలెక్టర్లతో సమావేశం కానుంది. ఇక ఈ సమావేశంలో భాగంగా అన్ని జిల్లా కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యంగా ధరణి నిర్వహణ, భూముల రిజిస్ట్రేషన్ పై ఉన్న సమస్యలతో పాటు మీకు ఉన్నటువంటి జిల్లాలో ఇప్పటి వరకు వచ్చినటువంటి ఏదైతే ఫిర్యాదులు ఉన్నాయో ఆ ఫిర్యాదులన్నింటినీ కూడా
తీసుకురావాలి అని చెప్పి ఈ ధరణి కమిటీ సూచించింది కలెక్టర్లకి. ఇక ఎంపిక చేసిన గ్రామాల్లో, మండలాల్లో ధరణి మాడ్యూల్స్ ఏ విధంగా అమలయ్యాయి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వీటన్నిటిని కూడా ఈ 5 జిల్లాల కలెక్టర్లతో చర్చించి పరిష్కార మార్గాలు ఏ విధంగా చేయాలి అనే దానిపైన కూడా ఈ సమావేశంలో ఇప్పటికే అమలు చేసినటువంటి వాటిని శాంపిల్స్ కూడా చెక్ చేయనుంది కమిటీ. ఇక ధరణి వల్ల ప్రభావితమైన ప్రాంతాలపై కలెక్టర్లను ఇప్పటికే రిపోర్ట్ కూడా అడగడం జరిగింది. ఇక ఏదైతే ధరణి కమిటీ ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు ఏ విధంగా పరిష్కరించాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి సూచనలు లోక్సభ ఎన్నికల కన్నా ముందుగానే ప్రభుత్వానికి ఒక మధ్యంతర నివేదిక ఇచ్చేందుకు కూడా ధరణి కమిటీ కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు ఈ 5 జిల్లా కలెక్టర్లతో సమావేశం అవుతుంది. అనంతరం అవసరమైతే గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి కూడా వీరు చెక్ చేయనున్నారు. అని నారా భువనేశ్వరి ఇందులో భాగంగా నేటి నుంచి జనంలోకి వెళ్తున్నారు. తన పర్యటనలో భాగంగా 3 రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు నారా భువనేశ్వరి. ఇప్పటికే చిత్తూరు జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ నిజం గెలవాలి పేరుతో బాధిత కుటుంబాలను పరామర్శించారు. తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు భువనేశ్వరి. చంద్రబాబు అరెస్టుతో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు భువనేశ్వరి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో తొలుత జగ్గంపేటలో పర్యటిస్తారు భువనేశ్వరి. అనంతరం పెద్దాపురం, తుని, కాకినాడలోనూ బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. వారిని ఓదార్చి బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్లో అందిస్తారు. నవీన్ రాజ్, ప్రస్తుతం మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వర్ అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 రోజుల పాటు పర్యటనకు అయితే సిద్ధమయ్యారు. ఈ రోజు అయితే కనుక ఆమె కాకినాడ జిల్లాకైతే చేరుకుంటున్నారు. ఉదయం అయితే కనుక మధురపూడి 11:30కి మధురపూడి విమానాశ్రయానికి అయితే చేరుకుని అక్కడి నుంచి కాకినాడ జిల్లాతో పాటు కోనసీమ జిల్లా, రాజమండ్రి జిల్లాలో కూడా ఆవిడైతే పర్యటనకి అయితే అంతా కూడా సర్వం సిద్ధమైంది. అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో మనస్తాపంతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను అయితే కనుక భువనేశ్వర్ పరామర్శించనున్నారు. అంటే నిజం గెలవాలనే కార్యక్రమంలో భాగంగా ఈమె అన్ని కుటుంబాలకి కూడా పరామర్శ అయితే చేసేందుకైతే ఆమె సిద్ధమైనట్టు అయితే తెలిసింది. ముఖ్యంగా అంటే కాకినాడ, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ సిటీల్లో అయితే కనుక ఈ రోజు ఆమె పర్యటనకు అయితే సిద్ధమైంది. ఉదయం 11:30కి రాజమండ్రిలో దిగి 12:30కి జగ్గంపేట మీదుగా గుర్రంపాలెం అనే గ్రామంలో వెళ్ళి పరామర్శ చేస్తారు. అలాగే 2:30కి అయితే పెద్దాపురం మండలం కాండ్రకోట,
ఆ 3:30కి తుని మండలం తేటకుంట, అదేవిధంగా సాయంత్రం 5:30కి అయితే కనుక కాకినాడ సిటీలో 26వ వార్డులో ఒక కుటుంబాన్ని కూడా పరామర్శ చేయనున్నారు. అదేవిధంగా రేపైతే కనుక పి గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట నియోజకవర్గాల్లో కూడా పర్యటన అయితే చేస్తున్నారు. అలాగే 26వ తేదీన అయితే కనుక ఆమె అనపర్తి, నిడదవోలు, కొవ్వూరు, రాజానగరం నియోజకవర్గాల్లో ఆమె పర్యటనకు అయితే అంతా కూడా సర్వం సిద్ధమైంది. నిత్య. నవీన్ రాజ్, థ్యాంక్ యూ. స్వీకరించిన తర్వాత షర్మిల స్పీడ్ పెంచారు. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన షర్మిల జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇవాళ ఉమ్మడి విశాఖ జిల్లాలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. విశాఖ జిల్లా ముఖ్య నాయకత్వంలో సమావేశం కానున్నారు షర్మిల. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఏపీ టెక్నాలజికల్ సర్వీసెస్ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాద్ రెడ్డి చేరనున్నారు. మధ్యాహ్నం అనకాపల్లిలో కేడర్ మీటింగ్ నిర్వహిస్తారు వైఎస్ షర్మిల. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. ఇవాళ సాయంత్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీకి సంఘీభావం ప్రకటించనున్నారు షర్మిల. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్లో అందిస్తారు. ప్రదీప్, షర్మిల పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ నిత్య. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉత్తరాంధ్ర పర్యటన భాగంగా నిన్నటి నుంచి కూడా ఉత్తరాంధ్రలో చాలా వైఎస్ షర్మిల పర్యటన భాగంగా చాలా ఇక్కడ ఏదైతే వైఎస్ఆర్ సిపికి అలాగే కాంగ్రెస్ అగ్రనేతలకు కూడా చాలా ఇక్కడ చిన్న వార్ అనేది కూడా నడుస్తుంది. అయితే షర్మిల అనేది చాలా కీలకమైన వ్యాఖ్యలు అయితే వైసీపీ ప్రభుత్వంపై చేస్తూ అట్లాగే బీజేపీ ప్రభుత్వంపై కూడా చేస్తున్నారు. అదే నేపథ్యంలో కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలోని అగ్రనేతలు, కాంగ్రెస్ నేతలను అలాగే కార్యకర్తలను కూడా కలిసే నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే మొత్తానికి విశాఖపట్నంలో మొత్తం కాంగ్రెస్ పార్టీలో అయితే చాలా ఉత్సాహం అనేది పెరిగింది అనుకోవచ్చు. అయితే వైఎస్ షర్మిల అయితే ఇప్పటికే అగ్రనేతలతో పాటు అట్లాగే ఎవరైతే కార్యకర్తలతో సమావేశం ఏర్పాట్లు అయితే కాసేపట్లో జరగబోతుంది. అయితే మొత్తానికి ఏదైతే రానున్న రోజుల్లో ఎట్లాగా ఈ యొక్క ఉమ్మడి విశాఖపట్నంలో ఎట్లాగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని బలపరచాలంటూ కూడా నాయకులతో పాటు అలాగే కార్యకర్తలతో పాటు కూడా వైఎస్ షర్మిల అయితే ఈ యొక్క కాసేపట్లో మీటింగ్ అవ్వబోతుంది. మొత్తానికి ఏదైనా సరే ఉమ్మడి విశాఖలో మాత్రం ఒకేసారి కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా షర్మిల వద్దకు వచ్చి కూడా జాయిన్ అవ్వాలంటూ కూడా తెలుస్తుంది. మొత్తానికి ఏదైనా సరే మధ్యాహ్నం నుంచి కూడా అనకాపల్లి జిల్లా అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కూడా కాంగ్రెస్ క్యాడర్ తో కూడా షర్మిల కలబోతున్నారు. ఏదైనా సరే షర్మిల వద్ద కూడా కొంతమంది జాయినింగ్ అవుతారంటూ కూడా వినపడుతుంది. అలాగే గాజువాక సమేత ప్రాంతంలో ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉద్యమస్తులు ఎవరైతే ఉన్నారో అక్కడికి కూడా వెళ్లి వాళ్ళకి సంఘీభావం కూడా తెలుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైనా సరే విశాఖపట్నంలో షర్మిల పర్యటన భాగంగా చాలా కాంగ్రెస్ లో మాత్రం చాలా ఊపందుకుంది అనుకోవచ్చు. అలాగే 10 సంవత్సరాల నుంచి ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఏదైతే దేశంలోనే పరిపాలిస్తున్న ఈ యొక్క తీరును బట్టి కూడా ఈ యొక్క వైఎస్ షర్మిల అయితే వాళ్ళపై ప్రశ్నిస్తూ అట్లాగే వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని ఎట్లాగా రాజకీయం చేస్తుందంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పైన అలాగే
వైవి సుబ్బారెడ్డిపై కూడా గీటైన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు షర్మిల. అంటే ఏదైనా సరే కాసేపట్లో విశాఖపట్నం దసపాలలో మాత్రం కార్యకర్తల సమావేశం తర్వాత వైఎస్ షర్మిల అనకాపల్లి జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గ నాయకులతో పాటు అలాగే కార్యకర్తలతో అయితే మీటింగ్ ఉండబోతుంది షర్మిలది. అట్లాగే అనకాపల్లి జిల్లాకి రాబోయే రోజుల్లో ఎట్లాంటి బలపరచాలి, అలాగే జాయినింగ్స్ కూడా రాబోయే రోజుల్లో జాయినింగ్స్ కూడా ఉన్నాయి అంటూ కూడా తెలుస్తుంది. అయితే అల్లూరు జిల్లాలో కూడా షర్మిల వద్దకు వచ్చి కూడా అల్లూరు జిల్లాలో కూడా కొంతమంది జాయిన్ అవుతారంటూ కూడా తెలుస్తుంది. నిత్య. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. గత 10 ఏళ్లుగా రాష్ట్రం తిరోగమన బాటలో పయనిస్తుందన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఈ నెల 25 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్పై మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి మాటే మార్చారని విమర్శించారు. షర్మిల చేస్తున్న విమర్శలకు వైసీపీ నేతలు సమాధానం చెప్పలేక బిత్తర చూపులు చూస్తున్నారని పద్మశ్రీ ఎద్దేవా చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నూతనంగా అధ్యక్షురాలి హోదాలో వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ రోజున ఇచ్చాపురంలోని రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర ముగించినటువంటి పైలాన్ దగ్గర నుంచి కూడా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరితో కూడా విషయాలన్నీ తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే చేయవలసినటువంటి కార్యాచరణ కానీ అన్నిటినీ కూడా కూలంకషంగా తెలుసుకుంటూ అందరితో మమేకమవుతూ ప్రయాణం కొనసాగించడం జరిగింది. దానిలో భాగంగానే 25వ తారీఖు ఉదయం 10 గంటలకు కాకినాడలో సూర్యకళా మందిరంలో అమలాపురం పార్లమెంటు, కాకినాడ పార్లమెంటు, అదేవిధంగా రాజమండ్రి పార్లమెంటుకు చెందినటువంటి నాయకులు కార్యకర్తలతో కలిసి విషయాలన్నీ తెలుసుకోవటం, సూచనలు చేయటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నూతనంగా అధ్యక్షురాలి హోదాలో వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ రోజున ఇచ్చాపురంలో వైఎస్ఆర్ పోరాటానికి కొనసాగింపుగా పేదల పక్షాన నిలబడేందుకే తాను ప్రజల్లోకి వచ్చానన్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. జిల్లాల యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి తన పర్యటన ప్రారంభించారామె. అదే సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తున్న అన్న హామీ ఏమైందంటూ జగన్ను సూటిగా ప్రశ్నించారు షర్మిల. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా తనదైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్న వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా జిల్లాల పర్యటన ప్రారంభించారామె. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి తన ప్రయాణం ప్రారంభించారు. ఇచ్చాపురంలోని ప్రజాప్రస్థానం విజయస్తూపాన్ని సందర్శించి నివాళి అర్పించారు వైఎస్ షర్మిల. అనంతరం పార్టీ నేతలు కార్యకర్తలను ఉత్తేజపరిచేలా తన జిల్లాల పర్యటన ఉద్దేశం వివరించారు. రాష్ట్ర ప్రజల మేలు కోసమే ఇచ్చాపురం నుంచి తన ప్రస్థానం మొదలైందన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎంత బలమో పార్టీ కూడా వైఎస్కు అంతే బలమని చెప్పుకొచ్చారు. హస్తం పార్టీ రాజశేఖర రెడ్డిని అవమానించిందంటూ కొందరు చేసే విమర్శల్లో నిజం లేదన్నారు షర్మిల. ఇక వైసీపీ సర్కారుపై తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ పీసీసీ చీఫ్. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉన్నాయని తెలిపారు. బీజేపీకి ఇక్కడ పార్టీలు తొత్తులుగా మారాయంటూ ఆరోపించారు షర్మిల. సీఎం అయ్యాక ఒక్కరోజు కూడా హోదా గురించి జగన్ అడగలేదన్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తీసుకువస్తాన్న హామీ ఎక్కడికి పోయిందంటూ సూటిగా ప్రశ్నించారు షర్మిల. బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు ఇస్తామని చెప్పి కూడా ఈ రోజు అసలు ఊసే ఎత్తడం లేదు. ఇక్కడ ప్రజలు గెలిపించిన ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని ఒక్కసారి కూడా బీజేపీని ప్రశ్నించలేదు. ముఖ్యమంత్రి గారు జగనన్న గారు ఒక్కసారైనా బీజేపీని మాకు ప్రత్యేక హోదా మీరు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించిన పాపాన పోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జగనన్న గారు మాట్లాడిన మాట, అసలు బీజేపీ పార్టీ మీరు ఎంపీలను నాకు ఇవ్వండి, వాళ్ళ మెడలు వంచైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా
తీసుకుంటానన్నాడు. మరి ఏమైంది జగనన్న గారు అని అడుగుతున్నా. అంతకుముందు పలాస నుంచి ఇచ్చాపురం వరకు బస్సులో ప్రయాణించారు షర్మిల. ప్రయాణికులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నారు. మరోవైపు వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు ఏపీ పిసిసి చీఫ్. రాష్ట్ర అభివృద్ధి విషయంలో వైసీపీ సవాల్ను స్వీకరిస్తున్నారని తెలిపారామె. సీఎం జగన్ రెడ్డి అంటే వైసీపీ వాళ్ళు ఫీల్ అవుతున్నారని, అంత ఇబ్బందిగా ఉంటే జగనన్న అని పిలుస్తానంటూ చెప్పుకొచ్చారు షర్మిల. వైవి సుబ్బారెడ్డి గారు అసలు మొట్టమొదట జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అనడం నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ ని చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి. డే టు టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళు. మొత్తంగా షర్మిల ఏపీ పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన సోదరుడు సీఎం జగన్పై చేస్తున్న విమర్శలు చూస్తే రాష్ట్రంలో అన్నాచెల్లెళ్ల సవాళ్లు మొదలైందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.